నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో 3 రకాల నైవేద్యాలు తయారు చేసుకుందాం రండి. ముందుగా నేను పరిమాణం ప్రిపేర్ చేస్తున్నానండి. దానికోసం నేను ఇత్తడి గిన్నెలో 2 గ్లాసుల వరకు పాలను యాడ్ చేస్తున్నానండి. అదేవిధంగా 2 గ్లాసుల వరకు నీటిని యాడ్ చేస్తున్నానండి. ఏ గ్లాస్ అయితే పాలకి వాడానో అదే గ్లాస్ తోటి 2 గ్లాసుల వరకు నీటిని యాడ్ చేసి మూత పెట్టి పక్కన పెట్టేశానండి. అదేవిధంగా పరిమాణం కోసం ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని 3/4 కప్పు వరకు బియ్యాన్ని, చూసారండి గ్లాస్ తోటి 3/4 కప్పు వరకు బియ్యాన్ని యాడ్ చేసి, ఒక చిన్న కప్పు వరకు సగ్గు బియ్యాన్ని యాడ్ చేసి నానబెట్టి పక్కన పెట్టానండి. ఇప్పుడు మరొక గిన్నెలో పులిహోర కోసం ఒక ఫుల్ గ్లాసు రైస్ నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు గిన్నెలో ఒక నిమ్మపండంత చింతపండును వేసి కొంచెం విడ తీసుకొని అట్లా పెట్టుకొని నానబెట్టి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ అంటించి మూత పెట్టేసి పొంగు రానిచ్చిందాక ఉండాలండి. పొంగు వచ్చేసిందండి మన పాలు. దానిలోకి ఈ నానబెట్టుకున్నటువంటి ఈ బియ్యాన్ని మొత్తాన్ని వేసి, సగ్గు బియ్యాన్ని మొత్తాన్ని వేసి 15 నిమిషాల పాటు ఉడకనివ్వాలండి. ఇప్పుడు ఈ 15 నిమిషాలు ఉడికినటువంటి ఈ పరిమాణంలోకి బెల్లాన్ని యాడ్ చేస్తున్నానండి. ఈ బెల్లం కలిసిపోయే విధంగా స్టవ్ని సిమ్లోనే ఉంచి బాగా ఉడకనివ్వాలండి. 15 నుంచి 20 నిమిషాలు పడుతుందండి సిమ్లో అయితే. ఇది బాగా తిప్పుతూనే ఉండాలండి. ఎంత సిమ్లో పెట్టేసి ఉడికిస్తే పరిమాణం అంత టేస్ట్గా వస్తుందండి. అందుకని నేను స్టవ్ని సిమ్లో పెట్టానండి. ఇప్పుడు దీనిలో కొంచెం ఇలాచీని యాడ్ చేస్తున్నానండి. అదేవిధంగా వేయించి పెట్టుకున్నటువంటి కొంచెం డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేస్తున్నాను. మన పరిమాణంలోకి ఎంత నెయ్యి వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుందండి. కానీ నా దగ్గర కొంచెమే ఉంది, ఇప్పుడు కొంచెం యాడ్ చేస్తున్నాను. బాగా దగ్గర పడే విధంగా తిప్పుతూనే ఉండాలండి. ఇది బాగా ఎంత మెత్తగా సాఫ్ట్గా వస్తే పరిమాణం అంత టేస్ట్గా ఉంటుంది. అంతేనండి, దగ్గరకు వస్తుంది. ఇప్పుడే స్టవ్ని సిమ్లో పెట్టి బాగా తిప్పుతూ ఉండాలండి. ఈ విధంగా మనకి ఆ బెల్లపు గడ్డలు కూడా మొత్తం కరిగిపోయి చిక్కబడిందండి. స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి పక్కన పెట్టాను. ఇప్పుడు పక్క స్టవ్ మీద ఉన్నటువంటి చింతపండు గుజ్జుని సిమ్లో పెట్టి ఉడికిస్తున్నానండి. ఇది ఎంత బాగా ఉడికితే అంత బాగుంటుందండి. మనకి పులిహోర బాగా ఉడకనిచ్చి స్టవ్ని సిమ్లోనే పెట్టుకోవాలండి. చింతపండు కూడా మాడిపోతుంది ఒక్కోసారి, జాగ్రత్తగా చూస్తూనే ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనిస్తున్నాను. అదేవిధంగా మరొక స్టవ్ మీద పాన్ పెట్టి శనగ నూనెని యాడ్ చేస్తున్నానండి. పాన్లోకి నేను, మీ ఇష్టం అండి, మీరు ఏ నూనె ఇష్టపడితే దాన్ని వాడుకోవచ్చండి. అదేవిధంగా నూనె ఎక్కువ తక్కువ అనేది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుందండి. నేనైతే ఈరోజు పులిహోరలోకి ఎక్కువే వాడుతున్నానండి. నాకు 3/4 కప్పు దాకా శనగ నూనె పట్టిందండి. ఇప్పుడు 2 స్పూన్ల దాకా తాలింపు దినుసులను వేస్తున్నానండి. ఈ తాలింపు దినుసులో నేను మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు అన్నీ వేసి స్టవ్ అంటించి సిమ్లో పెట్టేశానండి. ఈ తాలింపు దినుసులన్నీ మాడిపోకుండా గరిటె తీసుకొని చిన్నగా సిమ్లో పెట్టుకొని వేయించుకుంటూ ఉండాలండి. హైలో పెడితే తాలింపు దినుసులు మాడిపోతాయి, అందుకని జాగ్రత్తగా సిమ్లో పెట్టే చేసుకోవాలి. దీనిలోకి 2 గిన్నెల వరకు వేరుశెనగ గుండ్లని యాడ్ చేస్తున్నానండి. అదేవిధంగా గరిటె తీసుకొని వీటి మొత్తాన్ని వేయించుకోవాలండి. ఇప్పుడు ఒక 10 దాకా పచ్చిమిర్చిని వాడుతున్నానండి. ఈ నూనెలోకే వేస్తున్నాను అన్నిటికీ కొంచెం ఘాటులాగా పెట్టుకొని వేసుకున్నానండి పచ్చిమిర్చిని. ఎందుకంటే ఈ పచ్చిమిర్చి లోపలికి ఈ చింతపండు రసము
ఇవన్నీ వెళ్తే చాలా బాగుంటుందండి పులిహోర, మన గుడిలో టేస్ట్ వస్తుంది. అదేవిధంగా 1 టీ స్పూన్ దాకా పసుపుని యాడ్ చేస్తున్నాను. పసుపు వేయగానే స్మెల్ బాగా అనిపిస్తుందండి. కొంచెం సేపు ఈ విధంగా సిమ్లోనే వేయించుకోవాలండి. ఇప్పుడు దీనిలోకి కొంచెం వరకు ఇంగుని యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మంచి అరోమా వచ్చిందాకా వేయించుకుంటూ ఉండాలి. ఇప్పుడు దీనిలో కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు అన్ని తాలింపు దినుసులు ఈ విధంగా మొత్తాన్ని యాడ్ చేసి వేయించడానికి మనకి సమయం 10 నుంచి 15 నిమిషాల దాకా పడుతుందండి. సిమ్లో పెట్టుకొని అయితే ఈ సిమ్లోనే బాగుంటుంది. పచ్చిమిర్చి రంగు మారాయి చూసారా అండి. అదేవిధంగా ఇందాక తీసి పెట్టుకున్నటువంటి చింతపండు గుజ్జుని కూడా దీనిలోకి యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు మళ్ళీ ఈ చింతపండు గుజ్జు ఉడకడానికి 10 మినిట్స్ పడుతుందండి. అది కూడా సిమ్లోనే వేయించుకుంటున్నాను నేను అన్ని జాగ్రత్తగా. ఇప్పుడు ఈ గుజ్జు ఎంత దగ్గర పడితే అంత వచ్చినట్లు లెక్కండి పులిహోర చేసుకోవడానికి. బాగా సిమ్లోనే కొంచెం సేపు ఉడకబెట్టుకుంటూ ఉండాలండి. అడుగంటిపోతుందేమో, మధ్య మధ్యలో గరిటెతోటి తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు దీనిలోకి ఒక 2 స్పూన్ దాకా రాక్ సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. ఇబ్బంది ఏం లేదు, రాక్ సాల్ట్ యాడ్ చేసినా కానీ కరిగిపోతుంది మొత్తం చింతపండు రసంలోకి. బాగా మొత్తాన్ని దగ్గర పడే విధంగా ఉడికించుకోవాలండి మన ఈ చింతపండు మిశ్రమాన్ని మొత్తాన్ని. అదేవిధంగా కొంచెం ఈ విధమైనటువంటి ప్లేట్ని తీసుకొని పలుకుగా వండుకున్న అన్నాన్ని మొత్తాన్ని ఆ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నానండి. ఇలాంటి గిన్నెలు అయితే కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందని ఈ చింతపండు తయారు చేసుకున్నటువంటి గుజ్జుని మొత్తాన్ని ఈ అన్నంలోకి యాడ్ చేస్తున్నానండి. మొత్తాన్ని పైకి కిందకి కదుపుతూ ఉండాలండి. ఇదంతా కలిసిపోయే విధంగా పులిహోర గుజ్జంతా. అంతేనండి. చూసారా ఫ్రెండ్స్, కలిపిన తర్వాత ఎలా ఉందో, మన గుడిలో ఏ విధంగా అయితే వస్తుందో అదే విధంగా వచ్చిందండి పులిహోర. అంతే ఫ్రెండ్స్, గుడిలో చేసే పులిహోర ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఈజీగా. ఈ విధంగా చూసారా, అంటుకోకుండా బాగా విడివిడిగా వచ్చిందండి. అదేవిధంగా దద్దోజనం కోసం ఇందాకనే వండి పెట్టుకున్నానండి ఒక 1/2 గ్లాసు బియ్యాన్ని. దానికోసం నేను ఈ విధంగా తాలింపు రెడీ చేసుకుంటున్నానండి. కొంచెం నూనె, తాలింపు దినుసులు, కొంచెం వేరుశనగ గుళ్ళు వేసి వేయించుకుంటున్నానండి. దీనిలోకి నేను 1 కప్పు వరకు పెరుగును వాడాను, కొంచెం పాలను కూడా యాడ్ చేశానండి దద్దోజనంలోకి. ఇప్పుడు కొంచెం దీనిలోకి తాలింపులోకి ఇంగువ యాడ్ చేస్తున్నాను. అదేవిధంగా కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసి 2-3 నిమిషాల పాటు తిప్పుతూ ఉన్నానండి. ఆ విధంగా పచ్చివాసన పోయేదాకా. ఇప్పుడు రెడీ అయిపోయిందండి తాలింపు మొత్తాన్ని. ఈ తాలింపు మొత్తాన్ని దద్దోజనంలోకి యాడ్ చేస్తున్నాను. అంతేనండి. ఈ తాలింపు దినుసులు మొత్తాన్ని దద్దోజనంలో కలిసే విధంగా తిప్పుతూ ఉన్నానండి. ఈ విధంగా కొంచెం మేము పల్లీలు ఎక్కువ వేసుకున్నామండి. మీ ఇష్టం ఏం నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. బాగా ఈ విధంగా తిప్పుతూ ఉన్నాను. అంతేనండి, రెడీ అయిపోయింది మన దద్దోజనం. అంతేనండి, ఈరోజు 3 రకాల ప్రసాదాలు. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.